చెప్పండి. హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ కుకింగ్ రెసిపీస్. మేము క్యాబేజీ పచ్చడి చేయడానికి నీట్గా కడిగి క్యాబేజీని ఇలా తురుముకోవాలి. తర్వాత దీనికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, చూడండి పసుపు కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. కారం సరిపడా వేసి ఈ మూడు ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో బాగా నీరు రుద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పచ్చడి. ఇప్పుడు ఇలా నీరు రుద్ది ఇలా కలిపేసరికి నీరు రుద్ది దానిలో మీకు సరిపడా, అంటే పులుపు కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు, ఇది చింతపండు ఇంత సరిపోయితే ఇలా నానబెట్టేసుకోండి పక్కన. ఉప్పు సరిపోయింది చూడు. ఇట్లా నానిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి. కారం సరిపోయిందా? కారం బాగా చేస్తాయి కదా. పులుపు ఎక్కువ వేసుకోబాకండి, మోయినంగా మీకు సరిపడా. ఇప్పుడు పులుపు సరిపోయింది చూడు, సరిపోయింది. టేస్ట్ బాగుంది. బాగుంది తీసుకురా. చెప్పండి. ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం మెంతులు, ఆవాలు, జీరా, ఎన్ని పౌడర్, ఇది మెంతులు, ఆవపిండి కొంచెం వేసుకోవాలి సరిపడా. కడిగా ఇది ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సిన్నీళ్ళు చేసేదా లేదా డిలీట్ అయిందా చూడండి, తీసాం. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర జేం వేసుకోబాకండి. వెల్లుల్లి, ఇంకొన్ని కరివేపాకు, కొంచెం ఇంగువ, ఏమైంది బాగా కాలిన తర్వాత ఇది ఇలా మంచిగా కలిపేసుకొని ఇలా తాలింపులో వేసేసేయండి.
సరిపోయినాయా? కాంగలో తీసుకోవాలి. సరిపోయింది. పులుసు సరిపోయిందా? ఇదిగోండి మన క్యాబేజ్ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఫోటో కూడా బాగా వచ్చింది.